సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ ప్రయోగం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేశాయి. సో, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడ ప్రాధాన్యతలు కూడా మారుతుంటాయి. అయితే ఆ ప్రాధాన్యతల మార్పు ఎవరికి ఉపయోగపడుతుందనేదే ఇక్కడ కీలకమైన అంశం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు ఎంతవరకొచ్చింది? ఈ క్రమంలో సామాన్యునికి జరిగిన మేలేదైనా ఉందా? ఈ అంశాల్ని ఈ వీడియోలో చూద్దాం. వాస్తవానికి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వానికి ఊరట కలిగించే ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు చట్టం 2026ని తీసుకురావటం, అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటింపచేయటం. ఇది రాజకీయంగా చాలా పెద్ద ఊరటనిచ్చే అంశం. అట్లాగే ఒక 50,000 కోట్ల వరకు హడ్కో నుంచి ఇతర సంస్థల నుంచి నిధులు అప్పు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇది ఏ మేరకు? ఎందుకంటే గతంలో ఒక నమూనా ప్రభుత్వాన్ని చూశారు జగన్ నాయకత్వంలో. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే నమ్ముకొని సాగిన ఆ నమూనాని ప్రజలు తిరస్కరించి ఇప్పుడు ఈ కూటమికి అధికారం కట్టుబెడితే కూటమి మాత్రం ఏం చేస్తుంది? కేవలం రాజధాని నిర్మించటం, రాజధానిలో కాంక్రీట్ బిల్డింగులు కట్టడం మాత్రమే అభివృద్ధి అవుతుందా? పురోగతి అవుతుందా? అంటే చాలా ప్రశ్నలు చెలరేగుతాయి. ఎందుకంటే సామాన్య ప్రజల స్థితిగతులు ఏం మారాయి? ఇప్పటివరకు చెప్పిన 6 హామీల్లో ఎంతవరకు పూర్తిగా అమలు చేయగలుగుతున్నారు? కనీసమైన 2, 3 హామీలనైనా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎందుకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకవైపు రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉండదని గత ప్రభుత్వ హయాంలో వచ్చిన మచ్చను చెరిపేసే ప్రయత్నం చేస్తూ గూగుల్ వంటి సంస్థలు, ఇతర ప్రపంచ సంస్థల నుంచి ఎంతో కొంత పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ కూడా కింద స్థాయిలో సామాన్యుడికి ఏం మేలు ఒరిగిందంటే చెప్పటానికి పెద్దగా ఏం కనపట్లేదు. రాజకీయ అస్థిరతని పోగొట్టి కేవలం పరిపాలన సజావుగా ఉంది, 3 పార్టీల మధ్య ఐక్యత మాత్రం బాగుందని చెప్పుకుంటే సరిపోతుందంటే చెప్పలేం. భవిష్యత్తులో ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే చాలా ఆర్థిక భారం ఉంటుంది. వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా తట్టుకుంటుంది? ఇప్పటివరకు పార్టీల మధ్య సఖ్యతే ఉంది కానీ మరి ప్రజలకు అందాల్సిన సంక్షేమ విషయం ఏంటి? ప్రజలకు ఏ రకమైన పురోగతిని చూపిస్తారంటే ఈ 3 పార్టీలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రయోగం జరిగినప్పటికీ ఆ ప్రయోగం యొక్క ఫలితాలు తేలాలి. మళ్ళీ ఎన్నికల నాటికి ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే ఈ ప్రభుత్వాలు వెంటనే తాము ఇచ్చిన హామీల అమలు మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనపడుతుంది. వీటిని ఎదుర్కోవాల్సిన ప్రతిపక్షం రాజకీయంగా ఎంతో కొంత బలహీనంగా ఉండటం వల్లనే ఇప్పటికీ ప్రభుత్వం యొక్క మాట చెల్లుబాటు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ అస్థిరతను కోల్పోయి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేయని ప్రభుత్వం కింద మనము ఈ 2 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూడవచ్చు.